హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ఎందుకు లిస్ట్ అవుతాయి, ఎలా లిస్ట్ అవుతాయి అని తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్ ఏ అనుకుందాం. ఏ కంపెనీకి సపోజ్ సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, దాని వర్త్ ఆ కంపెనీ యొక్క వర్త్ వచ్చేసి సపోజ్ 1 lakh రూపీ అనుకుందాం. అప్పుడు ఈ కంపెనీ ఏం చేసేది, పంజాగుట్టలో కొత్త బ్రాంచ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. దానికోసం ఏం కావాలి, ఒక 50,000 అమౌంట్ ఏ కంపెనీకి కావాలి. దానికోసం కంపెనీ ఆ అమౌంట్ని ఫండ్ని రైజ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి మేజర్గా. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్లో లోన్ తీసుకుందాం అనుకుంటారు, కానీ లోన్ తీసుకుంటే ఏమవుతుంది, హ్యూజ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. దానికోసం బ్యాంక్ వదిలిపెట్టి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇన్వెస్టర్ని కాంటాక్ట్ చేద్దాం అనుకుంటారు. ఎవరైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఏమైతే పార్ట్నర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలి, అధికారం అనేది ఉండదు ప్లస్ అడిషనల్గా. ఎందుకంటే మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న కంపెనీలో వాళ్ళ డెసిషన్ అనేది తీసుకోవాలి, వాళ్ళ పార్ట్నర్షిప్ అనేది ఉండాలి. అందుకని కంపెనీ ఏం చేస్తే అప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేద్దాం అనుకుంటారు. స్టాక్ మార్కెట్ ఎలా లిస్ట్ చేస్తారంటే, సపోజ్ సికింద్రాబాద్లో బ్రాంచ్ ఉంది కదా, దాని వర్త్ ఎంత 1 lakh రూపీ కదా, దాన్ని 100 పార్ట్స్ లెక్క డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఏమవుతుంది, ఒక పార్ట్ వాల్యూ 1000 రూపీస్ అవుతుంది. ఒక్క పార్ట్ని ఒక షేర్ అనుకుందాం. అట్లా 50 షేర్స్ తన దగ్గర పెట్టుకొని 50% ఓనర్షిప్ అనేది తన దగ్గర